Sparsa Children's Hospital, high-end territory level care for newborn and child, 24 hours emergency, opposite Dr. Bhumreddy Hospital, Karimnagar. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీనివాస్. ఇలా 29th రేపు ఒక్కరోజే, ఇంకా ఎల్లుండి అయితే యుద్ధమే ఇంకా డైరెక్ట్. ఆల్రెడీ ఇప్పటికే బ్యాచ్లు సిద్ధం చేసారు. ఈ బ్యాచ్ ఎక్కడ, ఆ బ్యాచ్ ఎక్కడ, మన కాలనీ అందరం ఒక గ్రూప్ ఏర్పడదాం, పాత ఫ్రెండ్స్ అందరం ఒక గ్రూప్ ఏర్పడదాం, కాలేజ్ వాళ్ళు, స్కూల్ మేట్స్ వీళ్ళంతా ఇంకా స్టార్ట్ యుద్ధానికి సిద్ధమయ్యారు. 31st వచ్చిందా ఇంకా తాగేయడమే, చిందేయడమే, ఎవరికి వినేదే లేదు. ఆల్రెడీ ఇప్పటికే 1000 రూపాయలు, 1500, 2000 పైసలు కూడా జమ చేస్తారు. ఇంకా సంవత్సరం అంతా ఏమో చేసినాం తర్వాత విషయం, కానీ 31st రోజు మాత్రం ధూమ్ధామే, ఎవరికి సమస్య లేదన్నట్టు. ఇప్పటికే యువత లైట్ తీసుకో, ఇంకా 40-45 ఏళ్ళ కూడా బ్యాచ్ తయారయ్యారు. మొత్తం 31st రోజు మంచిగా చికెను, మటను, ముక్క సుక్క, ఇంకా ఆ రోజు ఇంకా ఎవరి మాటలు వినేదే లేదు, ఎవరు చెప్పినా కూడా ఆగేది లేదు అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే 31st వచ్చిందంటే కూడా తెలంగాణనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్. మొత్తానికైతే దావతులు వేసుకోవాలి, అందరూ ఒక కాడ ఉండి దావతులు వేసుకోవాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి. ఆ సంవత్సరంలో ఏం చేసినాం, ఎలాంటి కష్టాలు అనుభవించినాం, ఎలాంటి బాధలు అనుభవించినాం, ఇంకా ఆ రోజు ఉంటే ఎట్లున్నా అంటే ఇదంతా ఓని ఒక ఎత్తు. 2025లో మనం ఏం చేయలే కదా, నెక్స్ట్ ఇయర్లో ఇట్లుండదు. ఇంకా 2026లో ప్లాన్ పొద్దున లేవాలి, మన షెడ్యూల్ ఉంటుంది, మనం ఈ టైంకు చదువుకోవాలి, ఈ టైంకు లేవాలి, ఈ టైం నుంచి ఈ టైంకు ఆడుకోవాలి, తర్వాత జాబ్ చేయాలి, డబ్బులు సంపాదించలే, స్కెచ్లు ఉంటుంది. ఇంకా అట్లా మొత్తం కూర్చొని మొత్తం దోస్తులు మాట్లాడుకుంటారు ఇట్లా. ఇంకా 2020 ఇంకా ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఓ లెక్క అంటారు 2026లో. కానీ మళ్ళీ 2026 పడ్డదా ఏముండదు. మళ్ళీ గట్లనే ప్రైవేట్ జాబ్ పోతారు, వస్తారు, గవర్నమెంట్ జాబ్ పోతారు, ఇంటోళ్ళు ఇంటికన్నా ఎట్లా పని అట్లా ఎత్తారు. సో ఇంత ప్రతి ఈ 2025 సంవత్సరాలకు రొటీన్గా జరిగేదే. కాకపోతే ఇప్పుడు పోలీసు వాళ్ళు మాత్రం నిఘా మాత్రం మామూలుగా లేదు. 31st రోజు గనక తాగి పట్టుబడితే మాత్రం 10,000 రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష. ఇది కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి పోలీస్ కమిషనర్ సిపి గౌసాలం కూడా వెల్లడించారు. ఒకసారి తాగి నడిపితే వాహనాల సీజ్, 31న 44 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31 సాయంత్రం నుంచి జనవరి 1వ తేదీ వేకువజామున వరకు నగరంలోని 44 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని, మద్యం తాగి పట్టుబడితే వెంటనే వాహనం సీజ్ చేస్తామని సిపి గౌసాలం హెచ్చరించారు. నూతన సంవత్సరం సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 31న రాత్రి కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం కట్ట, తీగల వంతెనపైకి వెళ్లడం నిషేధమని సూచించారు. డీజేల వినియోగంపై పూర్తి నిషేధం ఉంటుందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో టపాసులు పేల్చొద్దని తెలిపారు. ఉల్లంఘించిన వారిపై సెక్షన్ 188 ఐపీసీ ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. నగర శివార్లలోని గెస్ట్ హౌజులు, ఫామ్ హౌజులపై ప్రత్యేక నిఘా ఉంచామని, డ్రగ్స్ వాడకాన్ని గుర్తించేందుకు నార్కో టీంలు, శిక్షణ పొందిన జాగిలాలు, డ్రగ్ డిటెక్ట్ కిట్లు సిద్ధం చేశామన్నారు. వేడుకల సమయంలో మహిళలను వేధించే ఆకతాయిల ఆట కట్టించేందుకు షీ టీం నిరంతరం పర్యవేక్షిస్తాయని, ముఖ్య ప్రాంతాల్లో ఫుడ్ పెట్రోలింగ్ పికెట్స్ ఏర్పాటు చేస్తామని పోలీస్ కమిషనర్ సిపి గౌసాలం వెల్లడించారు. ఇది కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 44 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. ఎవరైనా తాగి బయటికి వెళ్ళిరనుకో ఇక మీ పని గోవిందా. బయటికి వెళ్తే డైరెక్ట్ పెట్టుబడే. ఇంకా అందుకే ఎక్కడోళ్ళక్కడనే తాగుర్రి, తినుర్రి, మీరున్నా కన్నా ఎంజాయ్ అయ్యి. ఇంకా తాగినాం కదా, మేమే పెద్ద తోపులం కదా అని బండ్లు పట్టుకొని గుర్రు అని బయటికి ఏర్రు అనుకో, అక్కడ రెడీగా ఉంటారు. అచ్చుడు ఇగ్గుతారు, ఊదిపిస్తారు, 10,000 ఫైన్, 6 నెలల జైలు శిక్ష. శిక్షలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయని కూడా ఎవ్వరు ఫోన్ చేసి వినేది లేదు. ఆల్రెడీ చెప్పారు, మాకు ఆయన తెలుసు, ఈయన తెలుసు, మా అన్న పోలీసుల డిపార్ట్మెంట్లో ఉంటాడు, మా బాబాయ్ ఉంటాడు, మా బావ ఉంటాడు, ఎవ్వరు ఫోన్ చేసిన నేనే సమస్య లేదు. ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే
31st రోజు తాగి రాత్రి వేళలో కేక్ కటింగ్ కోసం వేరే ప్రాంతాలకు బండ్ల మీద వెళ్ళి యాక్సిడెంట్లు జరిగి మరణాలు తెల్లవారి రోజు వార్తలు మనం చాలా చూసాం. ఇలాంటి మరణాలను అడ్డుకునేందుకు మాత్రం ఇటు సిపి పోలీస్ కమిషనర్ సిపి గౌసాలం ఆధ్వర్యంలో మాత్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా తెలిపారు. 44 చోట్ల ప్లస్ దాంతో పాటుగా ఇటు లోయర్ మానేరి డ్యామ్ కట్ట అదేవిధంగా తీగల వంతెన పైకి ఎవరు రావద్దని అక్కడ నిషేధాజ్ఞలు ఉంటాయని కూడా చెప్పారు. ఒకవేళ తెలియ గనక మీరు అటు వెళ్ళిరనుకో డ్రంక్ తాగి మీ పని గోవిందా. ఇంకా ప్రతి ఒక్కరు కూడా కొత్త సంవత్సరాన్ని December 31st మీ ఇళ్లలోని మీ ఫ్యామిలీ మెంబర్స్తో గడుపుకోవాలి. బయట టపాకాయలు వెల్చొద్దు, డీజేల సౌండ్స్కు అనుమతి లేదు. ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులతో ఈ నూతన సంవత్సర వేడుకలు ఇంట్లోనే జరుపుకొని ఇంటిల్లిపాది సంతోషంగా ఉండాలని కూడా సిపి గౌసాలం తెలిపారు. ఎందుకంటే ప్రతిసారి కూడా తాగి తర్వాత బండ్ల మీద బయటికి వెళ్ళి ఎంతో మంది మృత్యువాత పడ్డారు. కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చారని కూడా చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండి ఆనందదాయకంగా ఈ యొక్క 31st వేడుకలను జరుపుకోవాలని కూడా చెప్తున్నారు. అందుకే దాదాపు అంటే ఒకవేళ మహిళలను వేధించినట్లయితే వారి కోసం ఆల్రెడీ షీ టీమ్స్ కూడా ఆ రోజు నైట్ పెట్రోలింగ్ చేస్తారు. ఫుట్పాత్ కూడా అంటే మామూలుగా కాలినడకన కూడా పోలీసులు చుట్టూ కరీంనగర్లో విస్తృతంగా పర్యటిస్తారు. దాంతో పాటుగా మొత్తం పోలీస్ సిబ్బంది మొత్తం కరీంనగర్లో తిష్టవేశారు. ఎక్కడ ప్రధాన జంక్షన్ల వద్ద, ప్రధాన కూడలి వద్ద ఇటు బైక్ల ద్వారా ఇటు వెహికల్స్ ద్వారా కూడా ప్రతి పోలీస్ ఆ రోజు 24 hours అంటే December 31st సాయంత్రం 5 గంటల నుంచి వెళ్ళి తెల్లవారి January 1 తెల్లవారి వరకు కూడా పోలీసులు అందరూ కూడా విధి నిర్వహణలో ఉంటారు. సో తస్మాత్ జాగ్రత్త, ప్రజలందరూ కూడా December 31st ఇంట్లోనే జరుపుకోవాలని కోరుతున్నారు. దాంతో పాటుగా డ్రగ్స్, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు ఇట్లా సేవించినట్లయితే ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా కేసులు పెట్టి వాళ్ళను బొక్కలు వేస్తామని కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకోవాలని కూడా సిపి గౌస్ ఆలం తెలుపుతున్నారు.